అండి, వెల్కమ్ టు తాళూరు అరుణ కిచెన్ అండ్ వ్లాగ్స్. మొగలాయి చికెన్ తయారు చేస్తానండి. తయారు చేయ విధానము: చికెన్ బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి మ్యాగ్నేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ మనకున్న టయాన్ని బట్టి గంట ఉంచుకున్నా పర్వాలేదు, అరగంట ఉంచుకున్నా పర్వాలేదు. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుని తక్కిన మసాలాని రెడీ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటున్నానండి. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, చెక్క, లవంగాలు మిక్సీ వేసుకొని పేస్ట్ చూపిస్తాను. మొగలాయి చికెన్ తయారు చేసే విధానం చూపిస్తున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి కూడా వేసుకోవాలి, లేకుంటే పర్వాలేదు. ఉంటే బట్టి కంపల్సరీ వేసుకోండి. చెక్క, లవంగాలు అవి వేగుతుండగానే జీలకర్ర, షాజీరా. ఆయిల్ బాగా వేడైందండి. అల్లం, వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను ఆయిల్లో. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 4 వేస్తున్నానండి. మసాలా అంతా వేగిందండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. తగినంత పసుపు. మొత్తం ఒకసారి అడుగు మాడుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్, హాఫ్ కేజీ చికెన్ అండి ఇది. మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్లో మొత్తం కుక్ అవ్వాలి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ వాటర్ అంతా పోయే వరకు మసాలాలోనే కుక్ అవ్వాలి. చికెన్లో వాటర్ అంతా వచ్చిందండి. వచ్చి ముక్క బాగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుతాను. నేను చుక్క వాటర్ పోయలేదండి. ఇప్పుడు చుక్కలో వాటర్ పోయకుండా చికెన్లో వచ్చిన వాటర్ తోటి మనం స్టవ్ మీద ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. నెక్స్ట్ మిరియాల పొడి వేసాం కదా మ్యాగ్నేట్ చేసినప్పుడు, కారం తగ్గించుకొని వేసుకోవాలి, లేకుంటే ఘాటుగా ఉంటుంది, సరిపోతుంది కారం. నెక్స్ట్ ధనియాల పొడి, గరం మసాలా పొడి, పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను మెత్తగా. ఆ పేస్ట్ వేస్తున్నాను. టమాటా గ్రేవీ అంతా ముక్కలకు పెట్టే విధంగా పచ్చి టమాటా వేసాను కాబట్టి వేగనివ్వాలి. కాసేపు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. జీడిపప్పు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్నది మళ్ళీ పేస్ట్ టమాటా వేసుకున్న మిక్సీ వేసుకుంటున్నానండి. పేస్ట్ చేసుకున్నాను. మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. మెత్తగా వేసుకున్నాను. వేసుకున్న కాజు పేస్ట్ వేసుకున్నాను. బీట్ చేసుకున్న పెరుగు,
మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కాజు పేస్టు, పెరుగు వేసాను కదా, మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిగా వేసాను కాబట్టి మధ్య మధ్య కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటుతుంది. కాజు పేస్ట్ వేసాను కదా, మధ్య మధ్య కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్య కదుపుతూ ఉండాలి. మూత ఓపెన్ చేద్దామండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. అడుగు మాడుతుంది, అడుగు మాడకుండా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగా వస్తుందండి కర్రీ. వాటర్ పోసుకుందాం. ఎక్కువ వాటర్ అవసరం లేదండి. మూత పెట్టేస్తుంది. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు స్టవ్ మీద ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేద్దాం. గ్రేవీ అంతా చిక్కబడిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. గ్రేవీ చిక్కబడికే వరకు స్టవ్ మీదనే ఉంచుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఒక నిమ్మకాయ పొద్దండి, పెద్ద సైజు నిమ్మకాయ పొద్ద స్టవ్ ఆపేసి పిండుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత పిండుకోవాలండి, లేకుంటే చేదు వస్తుంది. గుమ్మలాడే మొగలాయి చికెన్ రెడీ అండి. సేమ్ ప్రాసెస్లో చేసుకోండి. టేస్ట్ చూశానండి, చాలా సూపర్గా ఉంది. కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.